హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ సునీల్ టాక్స్. ఇంకా ఈ వీడియో అయితే ఫుల్గా నాన్ వెజ్ పికిల్స్ గురించి అనమాట. ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్న నాన్ వెజ్ పికిల్స్ సంబంధించి రివ్యూ అనమాట. నేను ఎక్కడి నుంచి ఏమీ కూడా పచ్చళ్ళు అనేవి తెప్పించలేదు రివ్యూ కోసం అని చెప్పి, క్యాజువల్గా జరిగిన థింగ్ అనమాట ఇదంతా కూడా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మ్యాటర్లోకి. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ వీడియో వాచ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది నేను నిజంగా సక్సెస్ అవ్వాలని కోరుకొని ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మా హస్బెండ్ ఇంకా భీమవరం అయితే వెళ్ళారన్నమాట, నార్మల్ వర్క్ పని మీదే. ఇక్కడ క్యాజువల్గా భీమవరం గోపి పికిల్స్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, ఫేమస్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపిస్తే, ఏదో పని మీద వెళ్తే అక్కడ కనిపిస్తే తీసుకొచ్చారంట. సరే ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, ఇంకా మనం కూడా ఒక వీడియో తీద్దాం రివ్యూ లాగా అని చెప్పి నేను తీశాను. ఇంకా నేను చాలామంది రివ్యూస్ చూశాను అనమాట. అవి ఎలా ఉన్నాయంటే డీపీ ఫుడ్స్ అని చెప్పి, ఓకే నాట్ బ్యాడ్ అని చెప్పి, మినీ ఇంటి రుచులు చాలా టేస్ట్ బాగుంది, హైజీనిక్గా ఉందని చెప్పి అలా కొంతమంది. ఇంకా ఫుడ్ ఆన్ ఫామ్ అని అదంతా టేస్ట్ లేవని చెప్పి, అలేఖ్య చిట్టి పికిల్స్ అయితే ఆమె చాలా ప్రౌడ్గా, అంటే యాటిట్యూడ్తో, ఇంకా ప్రైజెస్ కూడా ఎక్కువ కాస్ట్తో ఉన్నాయని చెప్పి అట్లా కొంతమంది చెప్పారనమాట. చెప్తున్నారు, మనకు తెలియదు. ఇదైతే మాత్రం అసలు ఎవరు చెప్పినట్టు కూడా నేను చూడలేదు. తెచ్చిన తర్వాత నేను సెర్చ్ చేశాను, ఫేమస్ అంటే మా హస్బెండ్ ఫేమస్ అన్నారు. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారంట, అది నాకు చెప్పారు. అది నేను సెర్చ్ చేశాను, భీమవరం గోపి పికిల్స్ అని చెప్పి. సో నాకైతే చాలా 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 బాగుంది. పచ్చడి అయితే మాత్రం ఫ్రెష్గా ఉంది. మరి అంతకుముందు అయిపోయిందో స్టాక్ తెలియదు, మేము అప్పుడు వెళ్ళావేమో అంటే పచ్చడి పట్టినప్పుడు వెళ్ళామేమో తెలియదు, కానీ పచ్చడి మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. రొయ్యల పచ్చడి ఒకటి తీసుకొచ్చారు, బోన్లెస్ చికెన్ పచ్చడి ఒకటి తీసుకొచ్చారు. కొన్ని పచ్చళ్ళు నేను చూస్తున్నాను కదా రివ్యూస్, వాళ్ళు ఏమన్నా ప్లేట్స్లో పెట్టుకున్నప్పుడు ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అలా కాకుండా మంచిగా గ్రేవీ అనేది థిక్గా మంచిగా కలుపుకోవడానికి ఈజీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సరే, మీకు వీలుండి మీరు అక్కడికి వెళ్తేనే తీసుకోండి. ఇప్పుడు ఏదో నేను చెప్పానని చెప్పి అస్సలు తీసుకోవద్దు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడైతే భోంచేస్తున్నాను అనమాట, అసలు టేస్ట్ చేద్దామని చెప్పి అప్పుడే జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఇంకా తీసుకురాగానే వెంటనే వేడివేడి అన్నం వండుకొని అయితే టేస్ట్ చేస్తున్నాను. ఇదంతా చూసిన తర్వాత నాకైతే అనిపించింది, ఎప్పుడన్నా మనకు అట్లా వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకొని వస్తే తీసుకోవడమే తప్పితే ఎవరో ఏదో రివ్యూ ఇచ్చారని చెప్పి మనం తెచ్చుకోవడం అవన్నీ అవసరం లేదు. మంచిగా నాకు అనిపించింది చెప్తున్నాను, కొంచెం తెచ్చుకొని మంచిగా మనం కూడా నేర్చుకొని పట్టుకోవాలనిపించింది అనమాట. నాకైతే అంతే అనిపించింది. ఎవరెవరో ఏదో చెప్తే మనం తెచ్చుకోవడం ఏంటి, మనమే ట్రై చేసి పట్టుకుందాము. ఇలాంటి పచ్చళ్ళు మనం ఎక్కువ రోజులు ఉంచాం కాబట్టి కొంచెం తెచ్చుకొని పట్టుకోవచ్చు మంచి టేస్ట్గా. ఒకసారి రాకపోవచ్చు, 2 సార్లు రాకపోవచ్చు, 3వ సారి అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. సో నాకైతే అదే అనిపించింది. కానీ బాగున్నాయి పచ్చళ్ళు. ముందైతే చికెన్ అయితే ఎప్పుడు తెప్పించుకుంటూ ఉంటాం కదా, ఈసారి కొంచెం చికెన్ తెప్పించుకొని నేను కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇలా రివ్యూస్ చూసి వేరే వాళ్ళు పెట్టినవి అవన్నీ మంచిగా ఒరిజినల్ రివ్యూసా లేదంటే ఫేక్ రివ్యూస్ అని మనకు తెలియదు కదా. సో అదంతా ఎందుకు, మంచిగా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని ప్రాసెస్ ఏంటని తెలుసుకొని మనం కూడా కొంచెంగా పట్టుకొని తింటే మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. బయటకు బాగా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి పచ్చళ్ళు, సో మనమే ట్రై చేద్దామని అనిపించింది. ఇంక ఈ పికిల్స్ అయితే భీమవరం నుంచి గోపి పికిల్స్ నుంచి అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇది మీకు నెంబర్స్ అలాంటివి కావాలంటే ఆన్లైన్లో ఉంటాయి వాళ్ళు, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చికెన్ పచ్చడి నచ్చింది. ఓకే, చికెన్ పచ్చడి చాలా బాగుంది. సో ఇలా ఇంకా కంటిన్యూ చేస్తావు తెప్పించుకోవడం? కంటిన్యూ కాదు, అక్కడ పని మీద వెళ్ళారు కాబట్టి కనిపించింది తీసుకొచ్చారంట, అంతే. కంటిన్యూస్గా అవసరం లేదు కదా పచ్చడి, ఇంట్లో ఏం పట్టుకోగలరు. ఏ ప్లేస్ ఎక్కడ తీసుకొచ్చారు? భీమవరం. వాయిస్ ఎలా ఉంది? బాగానే ఉంది. తింటా మాట్లాడుతుంటే ఏం లేదు, గొంతుపోయింది కదా అందుకని లైన్లో వెళ్ళాను. ఓకే, చాలా బాగున్నాయి. రెండిట్లో కంపారిటివ్లీ చికెన్ పచ్చడి బాగుంది.